హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి స్టాక్ మార్కెట్ టైమింగ్స్ అనేది తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ టైమింగ్స్ మనందరికీ తెలిసిన టైమింగ్. ఈక్విటీ మార్కెట్ టైమింగ్ 9:15 AM to 3:30 PM అండ్ కమోడిటీ మార్కెట్ టైమింగ్ వచ్చేసి 9 AM to 11 PM. సో ఇదే మనకి తెలుసు. అండ్ సాటర్డే సండే హాలిడేస్ అండ్ వీక్లీ ఎక్స్పైరీ డే అండ్ మంత్లీ ఎక్స్పైరీ డే థర్స్డే ఉంటుంది. సో ఇదే మనందరికీ తెలిసిన మెయిన్ బేసిక్ టైమింగ్ అనమాట. ఇది కాకుండా మార్కెట్ అనేది ఏ టైంలో ఓపెన్ అవుతుందో నేను మీకు చెప్తాను. అది ప్రాక్టికల్గా కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో మార్కెట్ అనేది 9కి ఓపెన్ అవుతుంది. 9:07 వరకు ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దీన్ని ప్రీ ఓపెన్ సెక్షన్ అంటారు. ఈ ప్రీ ఓపెన్ సెక్షన్లో వచ్చి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. 9 to 9:07 వరకు 9:08 వరకు మీకు టైం అయితే ఉంటుంది. 9:08కి మీకు ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మీరు స్క్రీన్ మీద చూడండి. ప్రజెంట్ 8:59 అయితే టైం అయింది. మార్కెట్లో ఎలాంటి మూవింగ్స్ అనేవి లేవు. సో 9 అవ్వగానే చూడండి, మీరు మార్కెట్ అనేది స్టార్ట్ అయింది, ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే అంటే స్టాక్ మార్కెట్ టైమింగ్ ఓపెన్ అవ్వక ముందు మీరు ఏఎంఓ ఆర్డర్ పెట్టి మీరు స్టాక్ అయితే బై చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్లో పెట్టి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మీరు అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను ప్రాక్టికల్గా. సో బై చేయాలి. సన్ఫార్మా కంపెనీ ఉంది. సన్ఫార్మా కంపెనీ నేను ఇప్పుడు బై చేసి చూపిస్తాను. సో ఇప్పుడు రెగ్యులర్ మార్కెట్లోనే నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ పెట్టాలి. నేను రెగ్యులర్ ఆర్డర్లో పెట్టాను. ప్లేస్ అయితే అయ్యింది. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 9:07కి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ప్రజెంట్ నేను ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాను. మీకు మళ్ళీ 9:07కి ఆర్డర్ ప్లేస్ చేసి నేను మీకు అయితే చూపిస్తాను. సో ఓకే, క్యాన్సిల్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు 9:07కి కరెక్ట్గా నేను మీకు ప్లేస్ చేసి చూపిస్తాను. సో దీనివల్ల ఏంటి యూజ్ అంటే, మన మార్కెట్ అనేది కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది కదా. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సరే మీరు ఎంత ప్రైస్కి అయితే పెడుతున్నారో అంత ప్రైస్కే బై చేయొచ్చు అనమాట. సో 9:07 అయింది. ప్రజెంట్ 9:07కి నేను మళ్ళీ బై చేసి చూపిస్తాను. ఇందాకనేది ఓపెన్లోకి వచ్చింది కదా, అంటే ఆర్డర్ ప్లేస్ అయ్యింది కానీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు మార్కెట్ 9:07కి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. చూసారా, ఆర్డర్ కంప్లీట్ అని వచ్చింది. సో 9:07 నుంచి మీరు ఏదైనా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా 9:11, 9:12 వరకే అది ప్లేస్ చేసుకోవచ్చు. 9:12 టు మళ్ళీ 9:15 వరకు మీకు ఎలాంటి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయడానికి అవ్వదు. ఈ 9:12 టు 9:15 టైంని బఫరింగ్ టైం అంటారు. ఇందులో ఎలాంటి ఎగ్జిక్యూషన్ ఉండదు. బఫరింగ్ టైం అంటే అబ్జర్వేషన్లో ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి మూవింగ్ అనేది ఉండదు, రెస్ట్లో ఉంటుంది మార్కెట్ అనేది. సో 9:15కి నార్మల్ ట్రేడింగ్ సెషన్ అంటారు. ఈ 9:15కి నార్మల్ ట్రేడింగ్ సెషన్ ఓపెన్ అయితే అయిపోతుంది. 9:15 to 3:30 పీరియడ్ని నార్మల్ ట్రేడింగ్ సెషన్ అంటారు. ఇందులో నార్మల్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి క్లోజింగ్ పీరియడ్ ప్రీ క్లోజింగ్ పీరియడ్ అంటారు. 3:30 to 4ని ప్రీ క్లోజింగ్ పీరియడ్ అంటారు. అంటే మీరు ఏదైనా స్టాక్ బై సెల్ చేసినప్పుడు మనకి అమౌంట్ అనేది తక్కువ చూపించడం జరుగుతుంది కదా, అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా మిస్ అయితే అవి ఈ టైం పీరియడ్లో చూస్తారనమాట. సో ఇది ప్రీ మార్కెట్ సెక్షన్ అంటే ఇదండి మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి. సో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం. ఏదైనా డౌట్ ఉంటే